ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము. నిర్వాసితులు ప్రవాసము నుండి తిరిగి రాక దేవాలయ పునర్నిర్మాణం. నిర్వాసితులు తిరిగి వచ్చుట. పారసీక రాజైన కోరేషు ఏలుబడి మొదటి ఏట ప్రభువు అతని అంతరంగమున ప్రబోధించెను. కనుక అతడొక లిఖిత రూపమైన చట్టమును జారీ చేసి దానిని తన రాజ్యము నలుమూలల ఈ క్రింది విధముగా ప్రకటనము చేయించెను. ప్రభువు ముందుగానే ఇర్మియా ద్వారా పలికిన పలుకు నెరవేరునట్లీ సంఘటనము జరిగెను. పారసీక ప్రభువైన కోరేషు ఆజ్ఞ ఇది: స్వర్గాధిపతి అయిన దేవుడు నన్ను ఈ భూలోకమంతటికి అధిపతిని చేసెను. అతడు యూదా రాష్ట్రమునందలి యెరూషలేమున నన్నొక దేవాలయమును నిర్మింపుమని కోరెను. మీలో ఆ ప్రభువును కొలుచు ప్రజలెల్లరికీ అతడు బాసటయ్యుండునుగాక. ఆ ప్రభువును సేవించు ప్రజలెల్లరూ యెరూషలేమునకు తిరిగిపోయి అతని దేవాలయమును పునర్నిర్మింపుడు. అతడు యెరూషలేమున పూజలందుకొను ఇశ్రాయేలు ప్రభువు. ఇన్నాళ్ళిచట శేషజనముగా బ్రతుకుచున్న ఆ ప్రభువు భక్తులు యెరూషలేమునకు తిరిగిపోవుటకై ఇరుగు పొరుగు వారును తోడ్పడుదురుగాక. వారా భక్తులకు వెండి బంగారములను, వస్తు సామగ్రిని, పశుగణమును యెరూషలేము దేవాలయమున అర్పించుటకుగాను ఇయ్యవలెను. అప్పుడు యూదా బెన్యామీను గోత్రముల అధిపతులు, యాజకులు, లేవీయులు ప్రభువు వలన ప్రబోధితులైన వారందరూ ప్రభు మందిరమును పునర్నిర్మించుటకై యెరూషలేమునకు వెళ్ళుటకు సంసిద్ధులైరి. ఇరుగు పొరుగు వారు ఆ భక్తులకు వెండి బంగారములు, వస్తు సామాగ్రి, పశువులు, విలువగల బహుమతులు దేవలమున అర్పించుటకు గాను స్వచ్ఛంద కానుకలిచ్చిరి. మునుపు నెబుకద్నెజరు రాజు యెరూషలేము నుండి కొనివచ్చి తన దేవలమున అర్పించిన పాత్రలను కూడా కోరేషు రాజు ఆ భక్తులకు తిరిగి ఇచ్చివేశెను. రాజు పాత్రములను తన కోశాధికారి అయిన మిత్రదాతునకియ్యగా అతడు వానినన్నిటినీ లెక్కిడి యూదా పాలకుడు షెబ్బసరునకు ఒప్పచెప్పెను. ఆ లెక్కల వైనమిది: పానీయార్పణమునకు వాడు బంగారు పాత్రలు 30, పానీయార్పణమునకు వాడు వెండి పాత్రలు 1000, ఇతర పాత్రలు 29, చిన్న బంగారపు పాత్రలు 30, చిన్న వెండి గిన్నెలు 410, ఇతర పాత్రలు 1000. ఇవి మొత్తము కలిపి 5400 వెండి బంగారు పాత్రములు. షేబ్బజ్జరు ఇతర భక్తులు బబులోనియా ప్రవాసము నుండి యెరూషలేమునకు తిరిగి వచ్చినప్పుడు ఈ పాత్రములన్నిటినీ తమతో కొనివచ్చిరి. 2వ అధ్యాయము. నిర్వాసితుల జాబితాలు. చాలామంది ప్రవాసితులు బబులోనియా నుండి యెరూషలేము యూదా మండలమునందలి తమ తమ గ్రామములకు తిరిగి వచ్చిరి. పూర్వము నెబుకద్నెజరు బందీలనుగా కొనిపోయినప్పటి నుండి వారు బబులోనియాలో వసించుచుండిరి. అట్లు తిరిగి వచ్చిన వారి నాయకులు సెరుబాబేలు, యేషువ, నెహెమ్యా, సెరాయా, రేలాయా, మొర్దెకయి, బిల్షాను, మిస్సారు, బిగ్వయి, రెహూము, బానా. ప్రవాసము నుండి తిరిగి వచ్చిన ఆయా ఇశ్రాయేలు కుటుంబముల పెద్దల పేర్లు, వారి వంశస్థుల సంఖ్యలు ఇవి: పరోషు 2172, షపట్యా 372, ఆరా 775, యేషువ యోవబు వంశస్థుడైన పహత్మోవబు 2812, ఏలాము 1254, సత్తు 945, సక్కయి 760, బాని 642, బేబయి 623, అస్గాదు 1222, అదోనీకాము 666, బిగ్వయి 2056, ఆదీను 454, హిచ్కియా అను ఆతేరు 98, బెసయి 323, యోరా 112, హాషుము 223, గిబ్బారు 95,
ఈ క్రింది పట్టణములకు చెందిన వారును తిరిగి వచ్చిరి. వారి సంఖ్యా వివరములివి: బెత్లెహేము 123, నెతోఫా 56, అనాతోతు 128, అస్మావేతు 42, కిర్యాత్యారీము, కెఫీరా, బెరోతు 743, రామా గెబా 621, మిక్మసు 122, బేతేలు హాయి 223, నెబో 52, మగ్బీషు 156, మరి ఒక ఏలాము 1254, హారీము 320, లోదు, హాదీదు, ఓనో 725, ఎరికో 345, సెనా 3630. ప్రవాసము నుండి తిరిగి వచ్చిన యాజక కుటుంబములు వారి వంశస్థుల సంఖ్యలివి: యేషువా గోత్రికుడైన యదయ 973, ఇమ్మేరు 1052, పషూరు 1247, హారీము 1017. ప్రవాసము నుండి తిరిగి వచ్చిన లేవీయులు వారి వారి కుటుంబములతో హోదవ్య గోత్రికులైన యేషువా, కద్మియేలు వంశస్థులు 74, ఆసావు గోత్రికులైన దేవాలయ గాయకులు 128, షల్లూము, అతేరు, టల్మోను, అక్కూబు, హతీతా, షోపయి గోత్రికులైన దేవాలయ వారపాలకులు 139. ప్రవాసము నుండి తిరిగి వచ్చిన దేవాలయపు పనివాండ్ర కుటుంబములు: సీహా, అనూఫా, తబ్బాబోతు, కెరోషు, సియాహా, పాదోను, లెబానా, హగాబా, అక్కూబు, హగాబు, షల్మయి, హనాను, గిద్దెలు, గహారు, రెయాయా, రెసీను, నెకోదా, గస్సాము, ఉజ్జ, పాసెయ, బేసాయి, అస్నా, మెవూనీము, నెఫీసీము, బగ్బూకు, హకూఫా, అర్హూరు, బస్లూతు, మెహీదా, హర్ష, బర్కోసు, సీసెరా, తెమ, నెసీయా, హతీఫా. ప్రవాసము నుండి తిరిగి వచ్చిన సొలొమోను సేవకుల కుటుంబములు: సోతయి, హస్సొఫరేతు, పెరూదా, యాలా, దర్కోను, గిద్దేలు, షపట్యా, హత్తీలు, పోకెరెతు, హస్సెబాయిము, ఆమీ. ప్రవాసం నుండి తిరిగి వచ్చిన దేవాలయపు పనివాండ్రు సొలొమోను సేవకులు మొత్తము కలిసి 392 మంది. దెలయ్యా, తోబీయా, నెకోదా కుటుంబము వారు టెల్మేలా, టెల్కర్షా, కెరూబు, అద్దాను, ఇమ్మేరు పట్టణముల నుండి వెడలి వచ్చిరి. వారందరూ కలిసి 652 మంది. కాని వారు తాము ఇశ్రాయేలు సంతానమని రుజువు చేసుకోలేకపోయిరి. హబాయా, హక్కోసు, బర్షిల్లయి యాజక కుటుంబముల వారును యాజకుల వంశ వృక్షములలో తమ పేర్లు చూపింపజాలకపోయిరి. బర్సిల్లయి పేరుతో పిలువబడు యాజక కుటుంబపు మూల పురుషుడు గిలాదు నందలి బర్సిల్లయి కుటుంబపు ఆడుపడుచును పెండ్లియాడి తన మామ గోత్రనామమునే తానును స్వీకరించెను. ఈ కుటుంబముల వారు తమ వంశకర్తలను నిరూపింపజాలరైరి కనుక వారు శుద్ధి కలవారుగా యాజకులుగా గణింపబడలేదు. దైవ చిత్తమును తెలుసుకొని పరికరములను అనగా ఉరీము, తుమీము ధరించువాడు యాజకుడు లభించు వరకు పై 3 కుటుంబముల వారు దేవునికి అర్పించు నైవేద్యములను భుజింపరాదని యూదా పాలకుడు కట్టడ చేసెను. ప్రవాసము నుండి తిరిగి వచ్చిన నిర్వాసితులు మొత్తము 42,360 మంది. వారి దాసాదాసీ జనము 7,337 మంది. గాయనీ గాయకులు 200 మంది అయిరి. గుర్రములు 736, కంచెర గాడిదలు 245, ఒంటెలు 435, గాడిదలు 6,720గా ఉండెను. నిర్వాసితులు యెరూషలేము నందలి దేవాలయమును చేరుకొనిన పిదప దేవాలయమును
యథాస్థానమున నిర్మించుటకు కాను ఆయా గోత్రముల పెద్దలు స్వేచ్ఛగా విరాళములర్పించిరి. ఎవరి శక్తి కొలది వారు విరాళములిచ్చిరి. ఆ సొమ్మును క్రోగు చెయ్యగా 61,000 బంగారు నాణెములు, 5,000 వెండి నాణెములు, 100 యాజక వస్త్రములాయెను. యాజకులు, లేవీయులు, మరికొందరు ప్రజలు యెరూషలేమున స్థిరపడిరి. గాయకులు, రక్షక భటులు మరికొంతమంది యెరూషలేము చుట్టుపట్ల నివాసములు ఏర్పరచుకొనిరి. మిగిలిన ఇశ్రాయేలీయులందరూ తమ పూర్వ నగరములలో స్థిరపడిరి. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము. దేవాలయ పునర్నిర్మాణ ఉద్యమము. దర్యావేషు పారసీకమునకు చక్రవర్తిగానున్న కాలము 2వ ఏట 6వ నెల 1వ దినమున ప్రభువు హగ్గయి ప్రవక్త ద్వారా సందేశమును వినిపించెను. ఆ సందేశము షయల్తీయేలు కుమారుడును యూదా రాష్ట్ర పాలకుడు సెరుబాబేలు కొరకును, యెహోసాదాకు కుమారుడును ప్రధాన యాజకుడు యెహోషువ కొరకును ఉద్దేశింపబడినది. సర్వశక్తిమంతుడైన ప్రభువు హగ్గయితో, ఈ ప్రజలు దేవాలయమును నిర్మించుటకు ఇది అదను కాదని పలుకుచున్నారని చెప్పెను. అంతటా ప్రభువు హగ్గయి ద్వారా ఈ సందేశమును చెప్పెను. నా ప్రజలారా, నా మందిరము శిథిలమై ఉండగా మీరు నగిషీ చెక్క పలకలతో చక్కగా కట్టుకొనిన గృహములలో వసింపనేలా మీకేమి జరుగుచున్నదో పరిశీలించి చూడుడు. మీరు చాలా విత్తనములు చల్లినను కొద్దిపాటి పంటయే చేతికి వచ్చినది. మీరు భుజించుచున్నారు కాని కడుపు నిండా తినుటకు మీకు తిండి లేదు. ద్రాక్షారసమును సేవించుచున్నారు గాని కనివితీరా త్రాగుటకు మీకు పానీయము లేదు. బట్టలు తాల్చుచున్నారు గాని అవి మేము వెచ్చగా నుంచజాలకున్నవి. కూలివారు చాలినంత వేతనమును సంపాదింపలేకున్నారు. ఈ కార్యములు ఇట్లెందుకు జరుగుచున్నవో బాగుగా పరిశీలించు చూడుడు. మీరిప్పుడు కొండలలోనికి పోయి కలపను తెచ్చి దేవాలయమును పునర్నిర్మింపుడు. అప్పుడు నేను సంతసింతును, కీర్తిని బడయుదును. మీరు పంట విస్తారముగా పండుననుకుంటిరి కాని అతి కొద్దిగానే పండెను. మీరు ఆ పంటను ఇంటికి కొని వచ్చినప్పుడు నేను దానిని ఊదివేసి తిని, ఎందులకు? నా మందిరము శిథిలమై ఉండగా మీలో ప్రతివాడును తన ఇంటిని చక్క చేసుకొనుచున్నాడు. కావున ఆకాశము నుండి వానలు పడలేదు, భూమిపై పైరులు పండలేదు. నేను నేలపై బెట్టను కొని వచ్చి తిని, కొండలు, పొలములు, ఓలీవు తోటలు, ద్రాక్ష తోటలు, నేలపై ఎదుగు ప్రతి పైరు, నరులు, మృగములు, మీరు పెంచుగోరు ప్రతి పైరు బెట్టకు గురి అయ్యను. అప్పుడు సెరుబాబేలు, యెహోషువ ప్రవాసము నుండి తిరిగి వచ్చిన వారు ప్రభువైన దేవుని మాటను పాటించిరి. వారు ప్రభువునకు భయపడి ఆయన దూత హగ్గయి ప్రవక్త పలుకులు ఆలించిరి. అప్పుడు హగ్గయి ప్రభువు సందేశమును ప్రజలకిట్లు వినిపించెను. నేను మీకు తోడుగా ఉందును, ఇది ప్రభువునైన నా వాక్కు. ప్రభువు యూదా రాష్ట్ర పాలకుడు సెరుబాబేలును, ప్రధాన యాజకుడు యెహోషువను ప్రవాసము నుండి తిరిగి వచ్చిన ప్రజలందరినీ ప్రేరేపించెను. కావున వారెల్లరును సర్వశక్తిమంతుడును ప్రభువునైన దేవుని మందిరము మీద పనిచేయనారంభించిరి. దర్యావేషు చక్రవర్తి పరిపాలనా కాలము 2వ ఏట 6వ నెల 24వ రోజున ఈ కార్యమును మొదలిడిరి. 2వ అధ్యాయము. నూతన దేవాలయ వైభవము. అదే సంవత్సరము 7వ నెల 21వ దినమున ప్రభువు హగ్గయి ద్వారా తన సందేశమును వినిపించెను. ప్రభువు అతనిని యూదా రాష్ట్ర పాలకుడు సెరుబాబేలునకు, ప్రధాన యాజకుడు యెహోషువకు, ప్రజలకు ఇట్లు చెప్పుమనెను. మీలో ఈ దేవాలయ పూర్వ వైభవమును
నెప్తియందుంచుకొనిన వాడెవడైనా నున్నాడా? ఇదిప్పుడు మీకు ఎట్లు కనిపించుచున్నది? శూన్యము వలె చూపట్టుట లేదా? కాని సెరుబాబేలు, యెహోషువ, ప్రజలారా, మీరు ధైర్యము తెచ్చుకొనుడు, పనికి పూనుకొనుడు, నేను మీకు తోడుగా ఉందును. మీరు ఐగుప్తు నుండి వెడలి వచ్చినప్పుడు నేను నిత్యము మీకండగా ఉందునని భాష చేసి తిని, కావున ఇప్పుడు మీకు తోడుగా నుందును. కనుక మీరు భయపడవలదు. నేను త్వరలోనే భూమి ఆకాశములను, నేలను, కడలిని అతలాకుతలము చేయుదును. జాతులనన్నిటినీ కూలద్రోయుదును. వాని సంపదలు ఇచ్చటికి వచ్చును. ఈ దేవాలయము ధనరాశులతో నిండును. లోకములోని వెండి బంగారములు నావే కదా. నూతన దేవాలయము పూర్వ దేవాలయము కంటే వైభవముగా ఉండును. ఈ తావున నేను నా ప్రజలకు శుభములను వసగుదును. సర్వశక్తిమంతుడైన ప్రభువు వాక్యది. ప్రవక్త యాజకులను సంప్రదించుట. దర్యావేషు పరిపాలనా కాలము 2వ ఏట 9వ నెల 24వ దినమున సర్వశక్తిమంతుడైన ప్రభువు మరల హగ్గయి ద్వారా సందేశమును వినిపించెను. ప్రభువు ఇట్లనెను, నీవీ ప్రశ్నను గూర్చి యాజకుల అభిప్రాయము నడుగుము. ఎవడైనా దేవునికి బలిగా అర్పింపబడిన పశువు మాంసమును తన అంగీ చెంగున ముడుచుకొని పోయెననుకొందము. ఆ చెంగు రొట్టెను గాని, పులుసును గాని, ద్రాక్షారసమును కాని, ఓలీవు తైలమును కాని, ఏదైనా భోజన పదార్థమును కాని తాకినచో ఆ వస్తువు పవిత్రమగునా? ఆ ప్రశ్నకు యాజకులు పవిత్రము కాదని చెప్పిరి. అప్పుడు హగ్గయి, ఎవడైనా శవమును తాకి మైలపడెననుకొందము. అతడు పై వస్తువులలో దేనినైనా తాకినచో అది అపవిత్రమగునా అని యాజకులను అడిగెను. వారు అవుననిరి. అందులకు హగ్గయి ఇట్లనెను, ప్రభువు పలుకిది, ఈ ప్రజలకును వీరు పండించు పంటలకును ఈ నియమమే వర్తించును. కావున వీరు పీఠముపై అర్పించు వస్తువులెల్లా అపవిత్రమగును. ప్రభువు దీవెన వలన పంటలు బాగుగా పండును. ప్రభువిట్లనుచున్నాడు, మీకేమి జరిగినదో పరిశీలించి చూడుడు. మీరు దేవాలయ పునర్నిర్మాణమునకు పూనుకొనక ముందు ధాన్యపు ప్రోగు వద్దకు పోయి అది 20 తూములగునని ఆశించినచో 10 తూములే అయ్యడిది. ద్రాక్షల గానుగ యొద్దకు పోయి అచట 50 కూజాల రసము లభించునని ఆశించినచో 20 కూజాల రసము మాత్రమే లభించెడిది. నేను వేడి గాలులను, వడగండ్లను పంపి మీరు సేద్యము చేయు పంటలనెల్లా నాశము చేసి తిని, అయినను మీరు పశ్చాత్తాపపడరైతిరి. నేడు 9వ నెల 24వ రోజు కదా. దేవాలయము పునాది వేసినది ఈ రోజుననే. కనుక నేటి నుండి మీకేమి జరగనున్నదో ఆలోచింపుడు. ఇప్పుడు మీకు ధాన్యము నిల్వలేదు. మీ ద్రాక్షలు, అంజూరములు, దానిమ్మలు, ఓలీవులు కాపు పట్టలేదు. అయినను ఇక మీదట నేను మిమ్ము దీవింతును. సెరుబాబేలునకు దేవుని వాగ్దానము. ఆ 24వ రోజుననే ప్రభువు హగ్గయి ద్వారా మరి ఒక సందేశమును వినిపించెను. అతనిని సెరుబాబేలుతో ఇట్లు చెప్పుమనెను, నేను భూమి ఆకాశములను అతలాకుతలము చేయుదును. రాజ్యములను కూలద్రోసి వాని అధికారమును అంతమొందింతును. రథములను, సారథులను తలక్రిందుగా పడవేయుదును. యుద్ధాశ్వములు చచ్చును. రౌతులొకరినొకరు చంపుకొంతురు. నా సేవకుడవు షయల్తీయేలు కుమారుడువైన సెరుబ్బాబేలు, ఆ దినమున నేను నిన్ను స్వీకరింతును. నేను నిన్నెన్నుకొంటిని, నిన్ను నా అంగుళీయక ముద్రణుగా చేసుకొంటిని.
ఇది సర్వశక్తిమంతుడైన ప్రభువు వాక్కు. సామెతల గ్రంథము 20వ అధ్యాయము. ద్రాక్ష సారాయము వలన మత్తెక్కి వదరబోతుతనము కలుగును. మూర్ఖులు దానిని మితిమీరి సేవించుదురు. రాజు ఆగ్రహము సింహ గర్జనము వలె ఉండును. రాజు కోపమును రెచ్చగొట్టువాడు తన చావును తానే తెచ్చుకొనును. అల్పుడెవడైనా జగడములాడగలడు. తగాదాకు దూరముగా ఉండువాడే ఘనుడు.